మనందరి జీవితాలపై గ్రహాల కదలికలు, వాటి ప్రభావాలు ఎంతో కొంత ఉంటాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా సూర్యచంద్ర గ్రహణాలు మానవ జీవితంలో కీలకమైన మార్పులకు సంకేతాలుగా నిలుస్తాయి. అలాంటి ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటన సెప్టెంబర్ 7న రాబోతోంది. అదే భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున ఏర్పడబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఈ గ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖున సంభవించబోతోంది. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం కావడం వల్ల దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ గ్రహణ ప్రభావం అన్ని రాసుల వారిపై ఉన్నప్పటికీ ముఖ్యంగా మీనరాశి వారిపై ఎలాంటి ఫలితాలను చూపించబోతోంది, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చంద్రగ్రహణం అనగానే చాలా మందిలో ఒక రకమైన ఆసక్తి, మరికొందరిలో కొద్దిగా భయం ఉంటాయి. అసలు చంద్రగ్రహణం మనల్ని ఎందుకు అంతగా ప్రభావితం చేస్తోంది? జ్యోతిష్యశాస్త్రంలో చంద్రుడికి చాలా ప్రత్యేకమైన స్థానముంది. చంద్రుడిని మనఃకారకుడు అంటారు. అంటే మన మనసు, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన మానసిక స్థితి అన్నింటికీ చంద్రుడే అధిపతి. పౌర్ణమి రోజున సముద్రంలో అలలు ఎలాగైతే ఉవ్వెత్తున ఎగసిపడతాయో దానికి కారణం చంద్రుడి గురుత్వాకర్షణ శక్తే. ఇది మనకు కళ్లకు కనిపించే నిజం. ఒకసారి ఆలోచించండి, మన మానవ శరీరంలో కూడా దాదాపు 70% నీరే ఉంటుంది. సముద్రాలనే అంతలా ప్రభావితం చెయ్యగల చంద్రుడు నీటితో నిండిన మన శరీరాన్ని, మనసుని ప్రభావితం చెయ్యడా అనే ప్రశ్నకే తావులేదు. ఖచ్చితంగా చేస్తాడు. అందుకే పౌర్ణమి, అమావాస్య సమయాల్లో మనలో చాలామంది మానసికంగా కొంచెం అటూ ఇటుగా ఉండటం, ఎక్కువగా ఆలోచించడం, చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం లేదా ఎక్కువగా ఎమోషనల్ అవ్వడం గమనిస్తూ ఉంటాం. ఇక చంద్రగ్రహణం రోజున రాహువు అనే ఛాయాగ్రహం చంద్రుడిని కమ్మేసినప్పుడు ఈ ప్రభావం కొన్ని 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. రాహువు మనలో భ్రమలను, తెలియని ఆందోళనను, అయోమయాన్ని సృష్టిస్తాడు. చంద్రుడు మనసు అయితే రాహువు ఆ మనసుని కమ్మేసే ఒక పొగమంచులాంటివాడు. ఈ రెండింటి కలయిక వల్ల మన ఆలోచనా విధానంలో, నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్రమైన మార్పులు వస్తాయి. అందుకే గ్రహణ సమయం చాలా సెన్సిటివ్గా పరిగణించబడుతుంది. ఈ సెప్టెంబర్ 7న ఏర్పడే చంద్రగ్రహణం మీనరాశివారికి వారి జాతక చక్రంలో 12వ ఇంట్లో అంటే వ్యయస్థానంలో ఏర్పడుతోంది. పేరులోనే ఉంది కదా, వ్యయం అంటే ఖర్చు. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ఇంటికి కొన్ని కారకత్వాలు ఉంటాయి. 12వ ఇల్లు ప్రధానంగా ఖర్చులను, నష్టాలను సూచిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఖర్చు అంటే కేవలం డబ్బు పోగొట్టుకోవడం మాత్రమే కాదు. ఖర్చులో 2 రకాలు ఉంటాయి: మంచి ఖర్చు, చెడు ఖర్చు. ఉదాహరణకు, మీరు ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి, ఒక పేదవారికి అన్నదానం చెయ్యడానికి, చారిటీ లేదా డొనేషన్ రూపంలో సహాయం చెయ్యడానికి డబ్బు ఖర్చు పెట్టారనుకోండి, అది కూడా వ్యయమే. కానీ ఇది మీకు పుణ్యాన్ని, మానసిక సంతృప్తిని ఇస్తుంది, మీ కర్మ ఫలితాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మంచి ఖర్చు. అలా కాకుండా అనవసరమైన వస్తువులు కొనడం, చెడు అలవాట్లు, వ్యసనాల కోసం డబ్బును తగలియడం, ఇతరులను మోసం చేసి డబ్బు పోగొట్టుకోవడం, హాస్పిటల్స్ పాలు కావడం, కోర్టు కేసుల కోసం ఖర్చు పెట్టడం వంటివి కూడా వ్యయమే. ఇది మనల్ని మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీస్తుంది. ఇది చెడు ఖర్చు. ఈ చంద్రగ్రహణం మీనరాశివారికి వ్యయస్థానంలో ఏర్పడటం వల్ల వారి ఆలోచనలు ఈ 2 రకాల ఖర్చుల వైపు బలంగా లాగబడతాయి. సరైన నిర్ణయం తీసుకోకపోతే చెడు వ్యయం వైపు మొగ్గు చూపే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 12వ ఇల్లు కేవలం ఖర్చులకే కాదు, ఒంటరితనానికి, తెలియని భయాలకు, ఆందోళనకు, నిద్రలేమికి కూడా కారకత్వం వహిస్తుంది. ఈ గ్రహణ సమయంలో మీనరాశివారు కారణం లేకుండానే ఒక రకమైన ఒంటరితనాన్ని ఫీలవ్వవచ్చు. అందరూ ఉన్నా కూడా ఏదో కోల్పోయామనే భావన, ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండిపోవాలని ఆలోచనలు రావచ్చు. దీనికి తోడు మీ సబ్కాన్షియస్ మైండ్ అంటే మీ అంతరాత్మ మీద ఈ గ్రహణ ప్రభావం బలంగా పడుకుంది. దీనివల్ల పాత జ్ఞాపకాలు, ఎప్పుడో మర్చిపోయిన భయాలు మళ్లీ పైకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు చేస్తున్న పనులను వాయిదా వేయడం, చివరి నిమిషం వరకు పనులను లాక్కొచ్చి ఆ తర్వాత టెన్షన్ పడటం వంటివి ఈ సమయంలో ఎక్కువవుతాయి. చేయకూడని పనులు చేసి ఆ తర్వాత అనవసరంగా చేశానే అని బాధపడటం వంటి సంఘటనలు జరగవచ్చు.
ఈ మానసిక చాపల్యం అంటే మనసు స్థిరంగా లేకపోవడం మిమ్మల్ని తప్పుడు నిర్ణయాల వైపు నడిపించవచ్చు. ముఖ్యంగా మద్యం, ధూమపానం వంటి వ్యసనాలు ఉన్నవారు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనసు బలహీనంగా ఉన్నప్పుడు చెడు అలవాట్లు మనల్ని ఇంకా గట్టిగా పట్టుకుంటాయి. ఇప్పటికే మీన రాశివారికి ఏలినాటి శని ప్రభావం నడుస్తోంది. శని మన కర్మలకు ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు, క్రమశిక్షణకు, నిజాయితీకి కారకుడు. ఏలినాటి శని సమయంలో మనం చేసే ప్రతి పనికి లెక్క ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చాలా ఆచితూచి అడుగు వేయాలి. ఇప్పుడు ఈ ఏలినాటి శని ప్రభావానికి వ్యయస్థానంలో ఏర్పడే చంద్రగ్రహణ ప్రభావం కూడా తోడవుతోంది. ఇది ఒక రకంగా డబుల్ ఇంపాక్ట్ లాంటిది. శనిదేవుడు ఆల్రెడీ మీ ఖర్చులను, మీ పనులను గమనిస్తూ ఉంటాడు. ఈ గ్రహణం మీ మనసుని బలహీనపరిచి మిమ్మల్ని పొరపాట్లు చేసేలా ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయం, చేసే ప్రతి ఖర్చు వెనుక చాలా ఆలోచన ఉండాలి. లేదంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. గ్రహణ ప్రభావాలు ఇలా ఉంటాయని చెప్పగానే భయపడాల్సిన అవసరం లేదు. జ్యోతిష్య శాస్త్రం సమస్యను చెప్పడమే కాదు, దానికి పరిష్కార మార్గాలను కూడా సూచిస్తుంది. ఈ గ్రహణ సమయంలో మీనరాశివారు కొన్ని సాధారణమైన కానీ శక్తివంతమైన పనులు చేయడం ద్వారా నెగటివ్ ప్రభావాలను తగ్గించుకొని పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు. గ్రహణ సమయంలో మనసు చాలా చంచలంగా ఉంటుంది. దానిని అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం ఒక అద్భుతమైన మార్గం. గ్రహణం పట్టడానికి 1 గంట ముందు నుండి గ్రహణం విడిచిన గంట తర్వాత వరకు ప్రశాంతంగా ఒకచోట కూర్చుని ధ్యానం చేయడం మంచిది. ఓం చంద్రాయ నమః లేదా ఓం సోమాయ నమః వంటి చంద్రుడికి సంబంధించిన మంత్రాలను జపించడం వల్ల మీలో చంద్రబలం పెరుగుతుంది. ఇది ఏది మంచి, ఏది చెడు అని విచక్షణతో ఆలోచించే శక్తిని ఇస్తుంది. మనం ముందే చెప్పుకున్నట్టు వ్యయస్థానం మంచి ఖర్చులకు కూడా అవకాశం ఇస్తుంది. ఈ గ్రహణ శక్తిని మంచివైపు మళ్లించడానికి దానం చేయడం ఉత్తమ మార్గం. గ్రహణం విడిచిన తరువాత మీ శక్తి కొలది పేదవారికి బియ్యం, పాలు, పెరుగు, తెల్లని వస్త్రాలు లేదా వెండి వంటివి దానం చెయ్యండి. ఒక ఆశ్రమానికి లేదా గోశాలకు విరాళం ఇవ్వడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇలా చెయ్యడం వల్ల మీ చేతి నుంచి ఎలాగూ పోవాల్సిన ధనం ఒక మంచి పనికి ఉపయోగపడి మీకు పుణ్యాన్ని ఇస్తుంది. 12వ ఇల్లు కేవలం వ్యయస్థానమే కాదు, అది మోక్షస్థానం కూడా. అంటే ఆధ్యాత్మికతకు, ముక్తికి సంబంధించిన స్థానం. ఈ గ్రహణ సమయంలో మీరు మీ ఆలోచనలను లౌకిక విషయాల నుండి ఆధ్యాత్మికత వైపు మళ్లించండి. మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, దైవ సంబంధిత కార్యక్రమాలు చూడటం, ప్రశాంతమైన భక్తిపాటలు వినడం వంటివి చెయ్యండి. ఇలా చెయ్యడం వల్ల మీ మనసు చెడు వ్యసనాల వైపు, అనవసరమైన ఆందోళనల వైపు వెళ్లకుండా ఉంటుంది. ఒంటరితనాన్ని భగవంతుడితో గడిపే ఏకాంతంగా మార్చుకోండి. ఈ చంద్రగ్రహణం మీనరాశివారికి ఒక పరీక్ష లాంటిది. మీ ఆర్థిక క్రమశిక్షణను, మీ మానసిక స్థైర్యాన్ని ఇది పరీక్షిస్తుంది. ఈ సమయంలో ఆవేశంతో, ఆందోళనతో నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి అడుగులు వెయ్యాలి. పైన చెప్పిన పరిహారాలు శ్రద్ధగా పాటించడం వల్ల ఈ గ్రహణం వల్ల కలిగే చెడు ప్రభావాల నుండి బయటపడటమే కాకుండా మీలోని ఆధ్యాత్మిక శక్తిని పెంచుకుని మీ కర్మలను శుద్ధి చేసుకుని ఒక గొప్ప అవకాశంగా కూడా దీనిని మార్చుకోవచ్చు. కాబట్టి ఈ సమాచారాన్ని మీ బంధువులు, స్నేహితులు, మీనరాశివారు ఎవరైనా ఉంటే వారితో పంచుకుని వారిని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అందరూ సురక్షితంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.